బైడెన్ వెళ్ళేలోపు క్విడ్ ప్రో కో అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత తను దాని నుంచి తీసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే మరేదన్నా ఆలోచన ఉందా అన్నటువంటిది అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉక్రెయిన్కి ఇప్పుడు పోసేది బూడిదలో పోసిన పన్నీరే. ఓ పక్కన తను వెళ్ళిపోతుండగానే మొన్న ఒక భారీ ప్యాకేజీ ఉక్రెయిన్కి ఇస్తే ఇప్పుడు తాజాగా $500 మిలియన్ సంబంధించినటువంటిది అనౌన్స్ చేయడం, అది కూడా ఈ 20వ తారీఖు లోపే రిలీజ్ చేస్తూ ఉండటం అన్నటువంటిది తాజాగా మరొక లెక్క కనబడుతుంది. అంటే క్రమంగా ఇప్పటికే ఆల్రెడీ ఒక అధికారిని రాజీనామా కూడా చేసింది. ఉక్రెయిన్లో వ్యవహారాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అధికారిని. రేపు ట్రంప్ వస్తే ఆమె జైల్లో పెడతాడేమోనని భయపడి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి $1000 అవసరం అంటే $5000 రాసినటువంటి పరిస్థితి. అయినా ఇప్పుడు ఈ నిధులు ఇస్తూనే ఉన్నారు అంటే సంథింగ్ ఇది సోరోస్ బ్యాచ్కి ఈ ఫండింగ్ ఏమన్నా అంటే ఉక్రెయిన్కి వెళ్ళి ఉక్రెయిన్ నుంచి సోరోస్ గ్యాంగ్కి చేరుతుందా అనేదో సందేహం.